సర్జరీ లేకుండా సయాటికా, స్పాండిలైటిస్, ఫ్రోజన్ షోల్డర్ కి కేవలం 45 నిమిషాలలో నొప్పి లేని అత్యాధునిక చికిత్స ప్రాణ పెయిన్ క్లినిక్. సాయి పల్లవి ఉంటే ఓపెనింగ్స్ అద్దరిపోతాయి. హైబ్రిడ్ పిల్ల కనిపిస్తే చాలు 100 కోట్లు వస్తాయి. మరి బాక్సాఫీస్ క్వీన్ లా మారిన సాయి పల్లవి రెమ్యునరేషన్ పెంచకుండా ఉంటుందా? పారితోషికాన్ని ఎంత పెంచింది? మరి ఈ అమ్మడి ఇమేజ్ యూజ్ అయ్యి తండేల్తో చైతు కూడా 100 కోట్ల క్లబ్ లోకి చేరతాడా? Have a look. అమరన్ రిలీజ్ తర్వాత సాయి పల్లవి పేరు తెగ వినిపిస్తోంది. సినిమాలో సాయి పల్లవి యాక్టింగ్ గురించి ప్రత్యేకంగా మాట్లాడుకున్నారు. క్లైమాక్స్ లో ఈ అమ్మడి పర్ఫార్మెన్స్ కు ఫిదా అయిపోయారు ఆడియన్స్. యాక్టింగ్, డాన్సింగ్ లో ఈ హైబ్రిడ్ పిల్లకు వంక పెట్టే పనే లేదు. గ్లామర్ ఇమేజ్ కు దూరంగా ఉంటూ యాక్టింగ్ స్కిల్స్ తో స్టార్ హోదా దక్కించుకుంది. అమరన్ సెట్స్ పై ఉండగానే తండేల్ మొదలు కాగా తెలుగులో హైయెస్ట్ రెమ్యునరేషన్ 4 కోట్లు తీసుకుంది సాయి పల్లవి. ఇక హిందీ రామాయణంలో సీతగా నటిస్తోన్న సాయి పల్లవికి 8 నుంచి 10 కోట్లు ఇచ్చారన్న ప్రచారం నడుస్తోంది. అమరన్ హిట్ క్రెడిట్ సాయి పల్లవి కొట్టేసింది. ఫిబ్రవరి 7న రిలీజ్ అవుతోన్న తండేల్తో సక్సెస్ కంటిన్యూ చేయాలనుకుంటోంది. సినిమా చైతు కెరీర్ లోనే హైయెస్ట్ బడ్జెట్ గా రూపొందింది. 100 కోట్ల గ్రాస్ లేని చైతు సాయి పల్లవి అండతో ఈసారి బాక్సాఫీస్ బద్దలు కొడతానన్న కాన్ఫిడెంట్ తో ఉన్నాడు. ఇప్పటికే రిలీజ్ అయిన సాంగ్స్, టీజర్ లో సాయి పల్లవి హైలైట్ గా నిలిచి సినిమాపై అంచనాలు పెంచేసింది. తండేల్ రిలీజ్ డేట్ అనౌన్స్మెంట్ ఈవెంట్ లో చైతు సాయి పల్లవిని బాక్సాఫీస్ క్వీన్ అంటూ ప్రశంసలు కురిపించాడు. లవ్ స్టోరీ తర్వాత చైతు, సాయి పల్లవి జంటగా తండేల్ మూవీ చేస్తున్నారు. సాయి పల్లవి యాక్టింగ్ తో మెస్మరైజ్ చేసిన ఈసారి చైతు చించేశాడని అల్లు అరవింద్ వ్యాఖ్యానించాడు. ఏ మాయ చేశావే 100% మజిలీ హిట్ అయినా చైతు కంటే హీరోయిన్స్ సమంత, తమన్నా ఎక్కువ మార్కులు కొట్టేశారు. తండేల్లో సాయి పల్లవి డామినేట్ చేసిన 100 కోట్ల మార్క్ లక్ష్యంగా అడుగు పెడుతున్నాడు చైతు. తండేల్తో చైతు పాన్ ఇండియాలోకి అడుగు పెడుతున్నాడు. తెలుగులో భారీ లెవెల్లో ప్రమోషన్ చేస్తూ ఇండియా చుట్టేసి ప్రోగ్రామ్ స్టార్ట్ చేశారు. చెన్నై ఈవెంట్ లో ముఖ్య అతిథిగా విచ్చేసిన కార్తీ తమిళ ట్రైలర్ రిలీజ్ చేశాడు. దేవిశ్రీ మ్యూజిక్ తో ఆడియో ఇప్పటికే హిట్ కాగా అంచనాలను సినిమా అందుకుంటుందన్న నమ్మకంతో తండేల్ టీం ఉంది. పాన్ ఇండియా హిట్ కార్తికేయ తర్వాత చందు మొండేటి తండేల్ తీశాడు. చిరంజీవి విశ్వంభర సినిమాకు సలహాలు, సూచనలు కావాలి. టీజర్ తర్వాత వచ్చిన కామెంట్స్ తో టీం ఆలోచనలో పడింది. మరింత బాగా రావడానికి కష్టపడుతోంది. ముఖ్యంగా విఎఫ్ఎక్స్ మేకింగ్ లో ఓ దర్శకుడి సజెషన్స్ తీసుకుంటున్నారు. ఆయన ఎవరో చూద్దామా? వాల్తేరు వీరయ్య చిరంజీవి కెరియర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచిన బోలా శంకర్ పరువు తీసేసింది. ఈ డిజాస్టర్ నుంచి కోలుకోవడానికి బింబిసారాతో హిట్ కొట్టిన డైరెక్టర్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. తక్కువ టైంలోనే షూటింగ్ దాదాపుగా పూర్తయినా టీజర్ తీసుకొచ్చిన ట్రోలింగ్ ని సరిచేసే పనిలో పడ్డారు. తెలుగులో విఎఫ్ఎక్స్ కి రాజమౌళి, నాగశ్విన్ క్యారఫ్ అడ్రస్ గా నిలిచారు. జక్కన్ అయితే వీటిలో ఆరితేరి పెద్ద సినిమాలకు సలహాలు, సూచనలు ఇస్తున్నాడు. కల్కి మేకింగ్ టైంలో రాజమౌళి ఇచ్చిన సజెషన్స్ నాగశ్విన్ కి ఉపయోగపడగా విశ్వంభర మేకింగ్ లో గైడ్ లైన్స్ ఇస్తున్నాడని తెలిసింది. కల్కిలో కాంప్లెక్స్, శంబాలా అంటూ కొత్త ప్రపంచాన్ని క్రియేట్ చేసి విఎఫ్ఎక్స్ వర్క్ తో కొత్త స్టాండర్డ్ క్రియేట్ చేశాడు నాగశ్విన్. విశ్వంభర కూడా భారీ గ్రాఫిక్స్ తో రూపొందింది. విఎఫ్ఎక్స్ వర్క్ లో మరింత బెటర్మెంట్ కోసం విశ్వంభర టీం నాగశ్విన్ ని సంప్రదించిందని, బెటర్మెంట్ ప్రయత్నాలు చేస్తున్నారు అని తెలిసింది. ఓటీటీ ఆడియన్స్ కి పుష్ప 2 ఎప్పుడెప్పుడు వస్తుందా అని వెయిట్ చేసేలా చేసింది. 50 రోజులు థియేటర్స్ లో ఆడిన తర్వాత ఎట్టకేలకు వచ్చేసింది. అంతా బాగానే ఉంది, కానీ ఆ ఒక్క విషయంలో మాత్రం బన్నీ ఆర్మీకి నచ్చలేదు. అదేంటో చూద్దామా? పుష్ప 2 రిలీజ్ అయిన 40 రోజుల తర్వాత 20 నిమిషాలను యాడ్ చేశారు. 3 గంటల 20 నిమిషాలతో రిలీజ్ అయిన పుష్ప 2కు 20 నిమిషాలు కలపడంతో 3 గంటల 40 నిమిషాలతో రీలోడెడ్ వర్షన్ ప్రదర్శించారు. 20 నిమిషాలు కలిపినా మేకర్స్ అనుకునేంత రెస్పాన్స్ రాలేదు. దీంతో ఓటీటీలోకి తీసుకొచ్చేశారు. అయితే అదనంగా 3 నిమిషాల సీన్స్ కలిపారు. ఎన్ని కలిపినా రెంట్ కట్టాలనేసరికి చాలా మంది చూడలేకపోయారు. బాహుబలి 2 పేరు మీదున్న 1810 కోట్ల రికార్డును పుష్ప 2 బ్రేక్ చేసినా 2000 కోట్లకు పైగా ఉన్న దంగల్ ను క్రాస్ చేయలేకపోయింది. దంగల్ కు ఇండియాలో వచ్చింది తక్కువే అయినా చైనా వసూళ్లతో 2000 కోట్లు దాటేసి ఇండియన్ టాప్ గ్రాసర్ గా నిలిచింది. ఇక ఓటీటీలోకి వచ్చేసిన పుష్ప 2 1900 కోట్ల మార్క్ దాటడం కూడా కష్టమే. వరుసగా 2 డిజాస్టర్స్. శంకర్ ఎన్నో ఆశలు పెట్టుకున్న భారతీయుడు 2 గేమ్ చేంజర్ చేతులెత్తేశాయి. మరి శంకర్ నెక్స్ట్ మూవీ ఏంటి? ఏ హీరోను డైరెక్ట్ చేస్తాడనే దానికంటే చేతిలో ఉన్న సినిమా రిలీజ్ అవుతుందా అన్న డౌట్ మొదలైంది. భారతీయుడు 3 సిచ్యువేషన్ ఏంటి? ఒకప్పుడు ఇండియన్ సిల్వర్ స్క్రీన్ ను శాసించిన శంకర్ ఆఫర్స్ కోసం వెయిట్ చేసే పరిస్థితికి చేరాడు. ఇండియన్ సిల్వర్ స్క్రీన్ కు పాన్ ఇండియా మూవీని పరిచయం చేసి హాలీవుడ్ రేంజ్ విఎఫ్ఎక్స్ ను చూపించాడు. బాహుబలితో రాజమౌళి పాన్ ఇండియాలోకి వెళితే ఇలా వెళ్లడానికి ఇన్స్పిరేషన్ శంకరే. ఎంతో మంది స్టార్ డైరెక్టర్స్ కు గురువుగా నిలిచిన శంకర్ పని అయిపోయిందా? ఇక హిట్ మూవీ తీయలేడా?
సుజాత అనే రైటర్ చనిపోయాక శంకర్ పనైపోయిందా? భారతీయుడు మించి భారతీయుడు 2 ఉంటుంది అనుకుంటే రొటీన్ కథతో బోర్ కొట్టించాడు. ఇక గేమ్ చేంజర్ కథ కూడా కొత్తది కాకపోయినా బడ్జెట్ ఎక్కువై కాస్ట్ ఫెయిల్యూర్ అయిందే. 70 కోట్లు పాటలపై ఖర్చు పెట్టకుండా 3 ఏళ్ల పాటు తీయకుండా ఏడాదిలో కంప్లీట్ చేస్తే భారీ నష్టాలు వచ్చేవి కావు. ఫ్లాప్ అయినా రామ్ చరణ్ కున్న క్రేజ్ తో బ్రేక్ ఈవెన్ అయిందే. భారతీయుడు 2 రిలీజ్ కి ముందే భారతీయుడు 3 కూడా పూర్తయింది. అయితే భారతీయుడు 2 ఫ్లాప్ కావడంతో గేమ్ చేంజర్ తో తనని తాను నిరూపించుకుని భారతీయుడు 3ని రిలీజ్ చెయ్యాలి అనుకున్నాడు శంకర్. గేమ్ చేంజర్ ఫ్లాప్ కావడంతో భారతీయుడు 3 రిలీజ్ పై అనుమానాలు మొదలయ్యాయి. భారతీయుడు 3 షూటింగ్ పూర్తయినా విఎఫ్ఎక్స్ వర్క్ పూర్తి కాలేదని తెలిసిందే. శంకర్ కథ గురించి పట్టించుకున్నా పట్టించుకోకపోయినా విఎఫ్ఎక్స్ పై కాన్సంట్రేషన్ చేస్తాడు. భారతీయుడు 3లో కూడా గ్రాఫిక్స్ వర్క్ ఎక్కువగానే ఉంటుంది. అసలే నష్టాల్లో ఉన్న నిర్మాణ సంస్థ లైకా ముందుకొచ్చి సినిమాను రిలీజ్ చేస్తుందా అంటే అనుమానమే. సినిమా షూటింగ్ టైంలోనే బడ్జెట్ పెరిగిపోతోందని సినిమాను మధ్యలోనే ఆపేశారు. కమల్ జోక్యంతో భారతీయుడు 2ను పూర్తి చేశాడు శంకర్. భారతీయుడు 2 ఆగిపోవడంతో రణ్వీర్ సింగ్ తో అపరిచితుడు రీమేక్ ను ప్రకటించాడు శంకర్. ఈలోగా గేమ్ చేంజర్ తీశాడు. డైరెక్టర్ ను నమ్మి అపరిచితుడు రీమేక్ తీసే ఆలోచనలో నిర్మాత లేడు. భారతీయుడు 3తో తానేమిటో శంకర్ నిరూపించుకునే ఛాన్స్ ఉన్నా రిలీజ్ చేయాలని లైకా ప్రొడక్షన్స్ అనుకోవాలి. పోనీ మరో మూవీ చేద్దాము అనుకుంటే శంకర్ ని నమ్మే పరిస్థితి లేదు. తెలుగు సినిమాలతో స్టార్డమ్ వచ్చిన హీరోయిన్ ని తీసుకోవాలంటే 3-4 కోట్లు ఇస్తే సరిపోతుంది. హై రెమ్యునరేషన్ అంటే మహా అయితే 5 కోట్లు ఇస్తే చాలు. అదే హిందీ టాప్ హీరోయిన్స్ ని తీసుకోవాలనుకుంటే మాత్రం కొండెక్కి కూర్చుంటారు. 5 కోట్లు తీసుకునే భామ 10 కోట్లు, 10 కోట్ల హీరోయిన్ తెలుగులోకి వచ్చేసరికి 20 కోట్లు డిమాండ్ చేస్తోంది. వాళ్ళెవరో చూద్దామా? కొన్నేళ్లుగా దీపిక హిందీలో టాప్ చైర్ సొంతం చేసుకున్న గతంలో ప్రియాంక చోప్రా బాలీవుడ్ ని ఏలింది. అక్కడ ఎంత క్రేజ్ ఉన్నా 10 కోట్లు తీసుకునేది. గ్లోబల్ హీరోయిన్ అనిపించుకున్నాక రెమ్యునరేషన్ పెరిగినా హిందీలో నటించడం తక్కువే. అనుకోకుండా రాజమౌళి మహేష్ మూవీ ఛాన్స్ తో భారీ రెమ్యునరేషన్ డిమాండ్ చేసిందట. SSMB 29 హీరోయిన్ గా ఇంకా ప్రియాంక చోప్రాను అనౌన్స్ చేయకపోయినా దాదాపు ఖాయమైనట్టే. ఆల్రెడీ మహేష్ ప్రియాంకపై సీన్స్ కూడా తీస్తున్నారని తెలిసింది. ప్రియాంకకు గ్లోబల్ ఇమేజ్ ఉండడంతో జక్కన్న ఈ అమ్మని సెలెక్ట్ చేశాడు. 40 కోట్లు ఇచ్చి ఈ గ్లోబల్ హీరోయిన్ ని సెలెక్ట్ చేశారట. బాలీవుడ్ క్రేజీ హీరోయిన్స్ కి తెలుగులో ఛాన్స్ వచ్చిందంటే రెమ్యునరేషన్ పంట పండినట్టే లెక్క. 30-40 లక్షలు తీసుకునే కత్రీనా కైఫ్ డెబ్యూ తెలుగు మూవీ మల్లీశ్వరి కోసం దాదాపు కోటిచ్చారట. దర్శకుడు కె విజయభాస్కర్ కత్రీనా కైఫ్ కావాలని పట్టుపట్టడంతో 10-20 లక్షల హీరోయిన్ ని కాదని కత్రీనాకు దాదాపు కోటి ముట్ట చెప్పారు. తెలుగు హీరోయిన్ రెమ్యునరేషన్ 2-3 కోట్లు ఉంటుంది. అదే బాలీవుడ్ స్టార్ హీరోయిన్ పారితోషికం అయితే 10-15 కోట్లు ఉంటుంది. కానీ తెలుగు ఆఫర్ వచ్చిందంటే రెమ్యునరేషన్ డబుల్ చేసేస్తారు. బాలీవుడ్ లో హైయెస్ట్ పెయిడ్ హీరోయిన్ దీపిక కల్కితో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది. కథంతా ఆమె చుట్టూనే తిరిగింది. నువ్వే కావాలి, నువ్వే చేయాలి అనేసరికి రెమ్యునరేషన్ డబుల్ చేసింది. 10 కోట్లు తీసుకునే దీపిక కల్కితో ఒకేసారి 20 కోట్ల నిచ్చెనెక్కేసింది. మంచి పెర్ఫార్మర్ గా పేరు తెచ్చుకున్న అలియా భట్ RRR తో తెలుగులోకి అడుగుపెట్టింది. 4-5 కోట్లు తీసుకునే అలియా RRR లో 15 నిమిషాల రోల్ కోసం 9 కోట్లు డిమాండ్ చేస్తుందన్న వార్త అప్పట్లో షాక్ ఇచ్చింది. బాలీవుడ్ స్టార్స్ అనే కాదు, ఫ్లాప్ హీరోయిన్ ని తెలుగు సినిమా నెత్తిన పెట్టుకుంటోంది. హిందీలో జాన్వీకి డెబ్యూ మూవీ ధడక్ తప్ప మరో హిట్ లేదు. 3 కోట్లు కూడా లేని జాన్వీకి 6 కోట్లు ఇచ్చి దేవరా హీరోయిన్ చేసేశారు. పోగొట్టుకున్న చోటే వెతుక్కోవాలంటారు. అనిరుద్ ఇదే ఫాలో అవుతూ పోయిన చోటే పరువుని సంపాదించుకోవడమే కాదు, నెంబర్ 1 మ్యూజిక్ డైరెక్టర్ అనిపించుకోవాలని చూస్తున్నాడు. ఇంతకీ అనిరుద్ పరువు ఎక్కడ పోయింది? ఎలా బౌన్స్ బ్యాక్ అయ్యాడు? హావ్ ఎ లుక్. డివైడ్ టాక్ వచ్చిన దేవరా హిట్ కావడంతో అనిరుద్ తెలుగులో కూడా బిజీ అయిపోతున్నాడు. అనిరుద్ టాలీవుడ్ ప్రస్థానం ఫ్లాప్ మూవీ అజ్ఞాతవాసితో స్టార్ట్ అయింది. రెండో సినిమా జెర్సీ సక్సెస్ తో పాటు ప్రశంసలను తీసుకొచ్చింది. అనిరుద్దే కావాలని తారక్ పట్టుపట్టడంతో దేవరతో ముందుకొచ్చాడు. సినిమా హిట్ కావడంతో వరుస ఆఫర్స్ తో అనిరుద్ తెలుగులో బిజీ అయిపోతున్నాడు. తమిళే కాదు, తెలుగు హీరోలు కూడా అనిరుద్దే కావాలంటున్నారు. గౌతమ్ తిన్ననూరి, విజయ్ దేవరకొండ సినిమాకి దసరా ఫేమ్ శ్రీకాంత్ ఓదలా, చిరంజీవి సినిమాకు అనిరుద్ లాక్ అయినట్టు వార్తలు వస్తున్నాయి. అఖండ 2 తర్వాత బాలకృష్ణ వీరసింహారెడ్డి ఫేమ్ గోపీచంద్ మల్లేనికి ఛాన్స్ ఇచ్చాడు. ఈ సినిమాకు తమన్ వర్క్ చేయడం లేదని అనిరుద్ ని తీసుకున్నారు అన్న న్యూస్ చక్కర్లు కొడుతోంది. బాలయ్య తమన్ది హిట్ కాంబోని అయినా మ్యూజిక్ డైరెక్టర్ ని మార్చేస్తున్నాడు డైరెక్టర్. తమన్ తనకు ఎంత కలిసొచ్చినా డైరెక్టర్స్ హీరో బాలయ్య, గోపీచంద్ ఎవరంటే వాళ్ళకి గ్రీన్ సిగ్నల్ ఇస్తాడు.